రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నీతులు చెబుతున్నారా అంటూ కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. మా ప్రభుత్వం కంటే ఎక్కువగా కూటమి సర్కార్ అప్పు చేసిందని చెప్పుకొచ్చారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో అడ్డగోలు అప్పులు చేశారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి బుగ్గన తాజాగా హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ, మా పరిపాలనలో సామాన్య మానవుడి శ్రేయస్సు గురించి ఆలోచించాం, సంపద సృష్టిస్తామని చెప్పి కూటమి అధికారంలోకి వచ్చింది. అమ్మఒడి, విద్యా దీవెన, రైతు భరోసాకు నిధులేవి, సున్నా వడ్డీ రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా ఎందుకు ఇవ్వడం లేదు, విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం లేదు, ఏపీఎండీసీకి 9,000 కోట్లు ఎందుకు కేటాయించారన్నారు. వాళ్ళు పాలనలోకి రావడం జరిగింది. మరి ఒక సంవత్సరం అయింది. అప్పు పరిస్థితి ఏమి, సంపద పరిస్థితి ఏమి, ప్రజల పరిస్థితి ఏమనేది ప్రతిపక్షానికి మాకు బాధ్యత కదా, ప్రజల తరఫున అసెస్ చేసి ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పొరపాటు చేస్తున్నారు అని చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రభుత్వానికి వివిధ విషయాలు ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అప్పు విషయానికి వస్తే అసలు ఒకరేమో 14 లక్షల కోట్లనరి, ఒకరేమో 13 లక్షల కోట్లనరి, ఒకరేమో 12 లక్షల కోట్లనరి. ఎవరి నోటికి ఏదొస్తే అది. మా పక్క ఏమంటుండదు తెలిసిన, రాయలసీమలో మట్కా నంబర్లు అంటున్నారు. ప్రజలు ఎన్నికలప్పుడు ఇది ఏమో అని అనుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా గమనించుకున్న తర్వాత, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే బాధ్యత గల మనుషులో వాళ్ళే చెప్తున్నారనమాట ఏది ఎంత అనేది. ఏం సార్ ఇది మట్కా నంబర్ల మాది చెప్తున్నారు, ఇంత అన్యాయంగా అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితకాలం అంతా అబద్ధాలు చెప్పొచ్చు, అవాస్తవాలు చెప్పొచ్చు, అందరికీ ఒక్కసారి చెప్పొచ్చు. అందరికీ జీవితకాలం అంతా చెప్పలేము కదా. ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏమి, రాష్ట్రము పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజన జరిగినప్పుడు 1,40,000 కోట్లు అప్పు ఉండగా 2014 నుంచి 19 అప్పటి కూటమి ప్రభుత్వము, పాత కూటమి, వాళ్ళు ఎంత చేసినారు అప్పు, 2,50,000 కోట్లు దానికి కలిపినారు. అంటే ఏ శాతంలో పెరిగినారు, సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు 22.5%. అంటే సంవత్సరం మీద సంవత్సరం 22.5% పెరిగింది. మార్చు 2024 నాటికి తీసుకుంటే, అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేసిండేది, కేవలం 3,32,500 కోట్లు మాత్రమే. 3,32,500 కోట్లు మాత్రమే. అంటే ఏ శాతంలో, సంవత్సరం మీద సంవత్సరం 13.5% మాత్రమే పెరిగిండేది. అంటే పాత కూటమి 2014-19 పాత కూటమి 22.5% పెరిగితే అప్పు సంవత్సరం మీద సంవత్సరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రము 13.5% పెరిగినది. ఏది, కోవిడ్ కలుపుకొని, కోవిడ్ వలన విపరీతమైన ఖర్చులు, విపరీతమైన రాబడి తగ్గిపోవడము, అతలాకుతలమైన పరిస్థితులు కూడా అంతే జరిగిండేది. కానీ అప్పు 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 అని చెప్తారు. ఇది కాక సంపద సృష్టి అంటారు. పోనీ అనుభవం కదా అని అందరూ అనుకున్నారు. ఈరోజు సంపద సృష్టి చూసినట్లయితే ఒక దాదాపు ఫిబ్రవరి వరకు, ఎందుకంటే మార్చి ఇంకా పూర్తి వచ్చిండవు కాబట్టి 2025 ఫిబ్రవరి వరకు, అంటే కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి చూసుకుంటే ఎంత ఉందండి, రాష్ట్రానికి పన్ను ఆదాయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి పాత సంవత్సరం, అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకోవడం, ఎందుకంటే యాపిల్ చీనిపండు ఒకటే ఉండాలని అప్పుడు కూడా ఫిబ్రవరి వరకే తీసుకుంటే 81,400 కోట్లు ఆదాయం రాగా కొత్త కూటమి ఎంత తెలిసినా వచ్చిండేది 80,760. అంటే తక్కువ. ఫిబ్రవరి నాటికి చూసుకుంటే 0.78, అంటే ఇంచుమించు 1% తక్కువ. అంటే మాకంటే పరిపాలన రాదు, మాకు అసలు ఏ శక్తి లేదు. మీరు బాగా శక్తివంతులు కదా, మీకు అనుభవం ఉంది కదా, మీరు ఎందుకంటే 1% తక్కువ వచ్చినారు. పైగా గొప్పగా, అంటే సంపద సృష్టి కదా మీది. రెవెన్యూ రాబడి మొత్తం చూసుకుంటే, కేంద్రం నుంచి వచ్చినవి కలుపుకొని చూసుకుంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,52,820 కోట్లు, అంటే ఇంచుమించు 1,53,000 కోట్లు అనుకోండి వస్తే, వీళ్ళదెంత 1,41,370 కోట్లు. ఇంకా తక్కువ. ఎంత తక్కువ? 7.5% తక్కువ. ఇంకా చూడండి, అంటే మాకంటే తెలివి లేదు, మాకంటే పరిపాలన చేత కాదు. మళ్ళా మాది ఒకవేళ చేతగాని పరిపాలన తెలియని ప్రభుత్వం అయితే మాకంటే 7.5% తక్కువ కదా మీ సంపద సృష్టి. మరి మిమ్మల్ని ఏమనల్లా? అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే, వీళ్ళు మాత్రము 90,558 కోట్లు, అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతిరి, ఆదాయమేమో తగ్గిస్తిరి, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే కానీ ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్సు, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,40,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసర లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు. మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినైతే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేశారు కదా. నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు, వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణ మస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు, పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు, ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి. ఎక్కడ పెడుతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా, ఎక్కడ పోతుండే డబ్బులు అని. మేము ఏదన్నా సామాన్య మానవునికి, ముఖ్యంగా కోవిడ్ అప్పుడు సహాయం చేస్తే అబ్బా బాబా అవలయ అసలు నవ్వి నాశనం చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటారు. ఎలక్షన్లు వచ్చేటప్పుడేమో 3 అంతలు చెప్తారు, మేము చేసినది 3 అంతలు ఇస్తామంటారు. ఎలక్షన్ వరకేమో మేము చేసినదంతా తప్పంటారు. పోనీ 3 అంతలు చెప్పినది ఇస్తున్నారా? ఒక్కటి రాలే. డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే ఎవరు సమాధానం చెప్పరు. బయట పోయి చూస్తే
ఎవరన్నా చూడండి, కొంతమంది వర్తకులు అయితే అసలు వీళ్ళు సరైన పరిపాలన కాదండి అండి. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండాల్సిన కిరాణా మంగళ్ళల్లో, నాయన స్వామి మీరు చాలా మేలు, మాకెవరు మా పప్పులకు శనగలు కొనేతోళ్ళు కూడా లేకుండా అయిపోయినారు, బెల్లం కూడా కొనేతోళ్ళు లేకుండా అయిపోయినారండి. వాళ్ళ బాధ. బట్టల షాపుకి పోతే బాధ, ప్రొవిజన్ స్టోర్కి పోతే బాధ, డిపార్ట్మెంటల్ స్టోర్కి పోతే బాధ కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ఆదాయంలో కనపడుతుంది కదా. ఎందుకు ఆదాయం పెరగడంలే? ఈరోజు బాధపడుతున్నారు అందరూ చేసుకునేదానికి. పోనీ దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చిరి, అంతే కదా. షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వామ్యులు జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిరి. పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారిది ఫోటో. వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా, ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. పోనీ లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే, దీనికి అమలు పరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఇప్పుడు షూరిటీ ఎక్కడా? గ్యారంటీ ఎక్కడా? కౌంటర్ గ్యారంటీ ఎక్కడా? వారంటీ ఎక్కడా? ఏది కనపడడం లేదు ప్రజలకు. ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని మొదలుపెట్టినారు. కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడంలే, అప్పు చేతనం కాడి చేసినారు, ఎక్కువ కూడా చేసినారు. ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మాకైతే కండిషన్లు ఉంటుండే, ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు. చేసిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఖనిజాలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ, ఏపీఎండిసి పేరు మీద 9,000 కోట్లు అప్పు చేయాలనేది కొత్త స్కీమ్. ఈ స్కీమ్కి గాను వాళ్ళు ఏం చేసినారు? ఏపీఎండిసి పోయి